హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో అందరికీ చాలా హెల్ప్ అయ్యే మంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. ఎముకలు బలంగా దృఢంగా ఉండడం కోసం రాగులు అనేవి చాలా హెల్ప్ అవుతాయి. రాగులలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాగులని మొలకెత్తిచ్చి అలానే రాగి జావ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను, చూసేయండి. మరి ఇక్కడ నేను కేజీ రాగులు తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి తీసుకున్నాను. డస్ట్ చాలా వస్తుంది. డస్ట్ అంతా పోయేంత వరకు 2-3 సార్లు కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని సుమారుగా ఒక 10 నుంచి 12 గంటల వరకు నానబెట్టాలండి. నేనైతే మార్నింగ్ ఈ ప్రిపరేషన్ చేసుకొని మార్నింగ్ వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఈవినింగ్ అయితే ఇలా క్లాత్లోకి అయితే వేసుకుంటున్నాను. రాగులన్నీ కూడా రాగులు నానిన తర్వాత ఇలా క్లాత్లోకి అయితే వేసుకొని మూట చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం టైట్గా మూట అయితే చుట్టేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి ఇక్కడ వాటర్ పిండేస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండేసుకొని టైట్గా మూట అయితే కట్టుకొని పక్కన పెట్టేసేయాలి. ఈ రాగి మూట మనము సుమారుగా 2 డేస్ వరకు అయితే తీయకూడదు. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నైట్ అయితే నేను ఇలా పెట్టాను. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఓపెన్ చేశాను. మార్నింగ్ చూస్తే మొలకలు అయితే లైట్గా వచ్చాయి. ఇంకొంచెం ఎక్కువ మొలకలు వస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ మూట కట్టేసి కాస్త వాటర్ అయితే జల్లాను. రాగులు మనం ఇక్కడ నానబెట్టి తీసుకుంటున్నాం కాబట్టి రాగుల్లో తేమ అనేది ఉంటుంది, అదే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే చల్లాల్సిన అవసరం లేదండి. అవసరం అనుకుంటే 2 లేదా 3 సార్లు మధ్య మధ్యలో వాటర్ చల్లుకోండి, లైట్గా సరిపోతుంది. ఆ తర్వాత మీకు మార్నింగ్ లైట్గా మొలకలు వచ్చాయని చెప్పాను కదా, మూట కట్టేసి నేను ఆ రోజంతా ఉంచాను, ఆ నైట్ అంతా ఉంచాను. నెక్స్ట్ డే చూస్తే ఈ విధంగా మొలకలు వచ్చాయండి. ఇలా మొలకలు వచ్చాయి కదా, ఇవి ఇప్పుడు ఎండలోకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఈ విధంగా పరుచుకొని ఎండలో ఒక పూట వరకు అయితే ఎండనివ్వాలి. ఆ తర్వాత మనము రాగులన్నీ ఒక బాక్స్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి అయితే మనము పట్టుకొని తీసుకోవాలి. రాగి పిండి ఇక్కడ మనము గ్రైండ్ చేస్తాం కదా మిక్సీలో వేసి, ఆ తర్వాత ఇలా ప్రిపేర్ అయింది. ఆ తర్వాత మీరు మిల్లుకి ఇచ్చినా సరే మిక్సీలో వేసుకున్న సరే జల్లించి అయితే తీసుకోవాలి రాగి పిండిని. ఎందుకంటే ఇంతో అంత డస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను జల్లించిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసేసుకున్నాను. ఇప్పుడు చాలా బలమైన హెల్దీ అయిన రాగి జావ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని రాగి జావ చేయాలనుకున్న గిన్నెను అయితే పెట్టేసుకోండి. అందులో మనం ఇక్కడ 2 కప్పులు వాటర్ అయితే తీసుకొని వాటర్ మరుగుతున్న టైంలో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఎసరు అనేది మరగాలి. మనకి ఇక్కడ వాటర్ అనేది కాగాలి. ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే రాగి పిండిని అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకొని తీసుకోండి. ఉండలేం లేకుండా కలుపుకొని ఇక్కడ మనమైతే వాటర్ మరుగుతున్నాయి కదా, మరుగుతున్న వాటర్లో కలుపుకున్న రాగి పిండిని కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని తీసుకుంటే ఎంత హెల్తీ అండ్ టేస్టీగా రాగి జావ రెడీ అయిపోతుందండి. ఇప్పుడంటే అందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, కానీ మామూలుగా విలేజెస్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇదే అనమాట. రాగి జావ తాగేసి పొలం పనులకు వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇక్కడ రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ రాగి జావ కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి మజ్జిగ కలుపుకొని టేస్ట్ బాగుంటుంది. మజ్జిగ వద్దనుకుంటే మజ్జిగ లేకుండా కూడా డైరెక్ట్గా కాస్త చల్లారిన తర్వాత తాగేయచ్చు. నేనైతే ఇక్కడ మజ్జిగ కలుపుతున్నాను. రాగి జావ తాగిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందంటే ప్రాణం అంత హాయిగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చు. ట్రై చేసేయండి మరి.